హాయ్. హలో. నమస్తే అందరికీ. సారీ ఫర్ ద డిలే. ఎందుకంటే కొంచెం వీడియోస్ ఎడిటింగ్‌లో నేను కొత్త కాబట్టి వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. ఐ హోప్ ఇక నుంచి మంచిగా టైమ్ టు టైమ్ మ్యాక్స్ టు మ్యాక్స్ అప్‌లోడ్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. నా లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అనేది ఇచ్చారు అండ్ సపోర్ట్ చేశారు. సో, ఐ హోప్ ఆ సపోర్ట్ నాకు ముందు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈవెన్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో, అలా సర్వీస్ రోడ్ ఎక్కేసి ఇలా వెళ్తుంటే ఈరోజు ఒక ప్రశాంతమైన, పీస్‌ఫుల్ అయిన ఒక మంచి టెంపుల్‌కి వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యాను. అండ్ ఈవెన్ నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. అందుకే వెళ్తున్నాను. సో, ఆ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, ఆ టెంపుల్ 1960లో ఒక పర్సన్ 41 డేస్ దీక్ష చేసి ఆ టెంపుల్‌ని కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ టెంపుల్ ఒక గుట్ట మీద ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సో, అలా మాట్లాడుకుంటూనే మన టెంపుల్ ఎంట్రన్స్ అనేది వచ్చేసింది. చూడండి ఎంత బావుందో. అలా చెట్ల మధ్య, కొండల మధ్య వెళ్తూ ఉంటే నాకైతే సంథింగ్ స్పెషల్‌గా అనిపించింది. నేను గూడా ఫస్ట్ టైమ్ వెళ్ళడం. ఈ టెంపుల్ ఆల్‌మోస్ట్ మన హైదరాబాద్‌కి 15-20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మాట్లాడుకుంటూనే మన టెంపుల్‌లోకి ఎంటర్ అయిపోతున్నాం మెల్లగా. చూడండి అలా బై వాక్ చేసుకొని వెళ్తూ ఉంటే, సో, నాకైతే ఒక ఫస్ట్ ఎంట్రన్స్‌లో ఒక చిన్న టెంపుల్ అనేది కనిపిస్తుంది. నాకు గూడా తెలియదు. నేను గూడా రావడం ఫస్ట్ టైమే ఈ టెంపుల్‌కి. సో, నాకు గూడా తెలియదు. నేను గూడా మీలాగే కొత్తోడిని. నాకంటే ముందు మీరు వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళకపోయి ఉండొచ్చు. బట్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసిన వాళ్ళకైతే ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్. ఇది మన గణేష టెంపుల్. సో, గణేష టెంపుల్‌ని మంచిగా ప్రశాంతంగా దర్శించుకొని, సో, అక్కడి నుంచి టెంపుల్ ప్రాంగణంలోకైతే ఎంటర్ అయిపోతున్నాం. ఈ టెంపుల్ మన హైదరాబాద్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కోహెడ గుట్ట మీద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు స్వయముగా వెలిచారని చెప్తూ ఉంటారు. ఇక్కడ చరిత్ర గూడా అదే చెప్తుంది. స్వయముగా వెలిచారని చెప్తుంది. ఒక్కసారి ఈ టెంపుల్‌లోకి వెళ్తే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎంట్రన్స్‌లోనే మంచిగా నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది టెంపుల్. చూడండి లోపలికెళ్తూనే టెంపుల్ లాక్ చేసుంది. అండ్ ఈవెన్ పక్కన హనుమాన్ చాలీసా గూడా ఉంది. సో, లోపల చూడండి టెంపుల్ లోపల దేవుడు ఎంత మంచిగా ధగధగ మెరుస్తున్నాడో. సో, టెంపుల్ చుట్టూరా మనం ఒకసారి ప్రదక్షిణ చేసుకొని, ఇదే రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి స్వయముగా వెలిచారని చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ పురాణం చరిత్ర గూడా అదే చెబుతుంది. సో, మనం టెంపుల్‌లో దర్శనం చేసుకొని, ఇదే స్వామివారి చరిత్ర అండ్ దేవాలయం చరిత్ర గూడా ఈ వ్యక్తే నేను చెప్పాను గదా! 41 డేస్ దీక్ష చేసి ఈ టెంపుల్ నిర్మించాడని ఇక్కడ పురాణం చెప్తుంది అని నేను చెప్పాను కదా! అదే ఇది. సో, మనం ఆంజనేయ స్వామిని దర్శించుకొని బయటికొచ్చేసి అలా టెంపుల్‌లో నుంచి బయటికలా వెళ్తే ఇక్కడ చిన్న చిన్న సో, విగ్రహాలనేటివి నాకు కనిపించినాయి. ఆ విగ్రహాలు చెప్పాను గదా! చిన్న చిన్న విగ్రహాలలో ఒకటి వినాయకుని విగ్రహం, పక్కన శివుడిది. సో, ఆ రెండిటిని నేను పూజ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాను. చూడండి టెంపుల్ ప్రాంగణం అంతా ఎంత ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉందో. మీరు గూడా వచ్చినప్పుడు డెఫినెట్‌గా ఆ ఫీల్‌ని అనేది ఎంజాయ్ చేస్తారని నేననుకుంటున్నాను. సో, ఎందుకంటే మనం టెంపుల్‌కెళ్ళేదే ప్రశాంతత కోసం, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలని. ఇది మనకు తెలిసిందే. ఏంటో మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయగలరు. సో, అలా పక్కకు వెళ్తూనే ఇక్కడ చిన్న షెడ్ లెక్క కనిపించింది నాకైతే. ఏముందబ్బా అని చూశాను. షెడ్ అవన్నీ ఆల్‌మోస్ట్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి. సో, ఏముందని చూస్తే లోపలికి సో, అక్కడ శివుడిది, ఆంజనేయ స్వామిది అండ్ నామాలు కలిగి రాయి మీద ఉంది. సో, అవి గూడా చాలా బావున్నాయి. కొత్తగా అనిపించింది నాకెందుకో. నేను చాలా టెంపుల్స్‌కి వెళ్ళాను. అండ్ ఈవెన్ చాలా టెంపుల్స్‌కి విజిట్ చేశాను. సో, నాకెందుకో కొత్తగా అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి ఎంత మంచిగా జై శ్రీరామ్ అని రాసి, నామాలు రాసి పెట్టారో. సో, అలా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే పైన సంథింగ్ స్పెషల్ మీకు కనిపిస్తూనే ఉందనుకుంటాను. అండ్ క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. దాని కింద 3 చిన్న చిన్న విగ్రహాలున్నాయి. ఆ విగ్రహాలేంటో మీకు బాగా తెలుసు. అండ్ వింటూ ఉంటాం కదా! చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. సో, అవి మనకు నీతి వాక్యాలుగా మనం పాటిస్తాం. చూడండి హనుమంతుని విగ్రహం ఎంత బావుందో గుట్ట మీద. ఇలా చూస్తూ ఉంటే ఇలాగ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. లిటరల్‌గా ఇక్కడే ఉండిపోవాలనిపించింది. సో, నేను స్టే చేశాను. చాలా సేపయితే ఇక్కడే కూర్చున్నాను. నాకైతే ఎంతో పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అనిపించింది. ఇలా పక్కకు వెళ్తూనే ఇక్కడ సో, ఆహ్, మన ఆంజనేయ స్వామి వారు శ్రీరామ లక్ష్మణులను ఇక్కడ తన కీర్తనలతో ఎంతో హ్యాపీగా
చూసుకుంటున్నారు. ఇక్కడ వాల్మీకి గారు రామాయణం రాస్తున్నారు. పక్కన ఏముందో గూడా మీరొకసారి చూడండి. ఇక్కడ చూస్తే సరస్వతీదేవి. తన సరస్వతీదేవి అంటే మనకు బాగా తెలుసు. ఇవన్నీ విజిట్ చేసుకున్న తర్వాత నాకైతే లిటరల్‌గా మంచిగా అనిపిచ్చింది. పైకెక్కిన తర్వాత ఇది కదా నేను ఎక్స్‌పెక్ట్ చేసింది అండ్ మీకు కూడా చూపించాలనుకున్నది. సో, లిటరల్‌గా ఈ వ్యూ ఎట్లా ఉందంటే బాసు, చాలా అంటే చాలా బావుంది. ఒక హిల్ స్టేషన్ సంథింగ్ స్పెషల్. పైన మనం ఎక్కడో నిల్చొని ఉంటే, కింద కనిపిస్తుంది కదా! లిటరల్‌గా మనం హైదరాబాద్‌లో ఉన్నామా? లేదంటే ఎక్కడైనా ఉన్నామా అనిపిచ్చింది నాకైతే. చాలా మంచిగా హ్యాపీగా అనిపిచ్చింది. చూడండి ఎంత బావుంది గదా ఇది. ఇక్కడ స్టే జేస్తే ఎండ గొట్టినా, వర్షం పడ్డా ఇలా కూర్చొని ఏదైనా తింటూ, మాట్లాడుకుంటూ ఉంటే ఈ హిల్ స్టేషన్ ఒక సంథింగ్ స్పెషల్‌గా అనిపిచ్చిందని నేనైతే లిటరల్‌గా అలాగే ఫీల్ అయ్యాను. ఈవెన్ మీరు గూడా ఫీల్ అవుతారు. కంపల్సరీ ఈ టెంపుల్‌కి మీరు 100% విజిట్ చేయాలి. చేయండి. 100% విజిట్ చేయండి. మీరు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. చెప్పిన కదా మీకు, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయను అండ్ నేను కాంప్రమైజ్ అవ్వను. అందులో భాగంగానే ఈరోజు కోహెడగుట్ట టెంపుల్‌కి వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఎంత బాగుంది అంటే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది. సిటీకి ఔట్‌స్కర్ట్స్ అండ్ కంప్లీట్‌గా ఒక కొండ మీద ఉంది. ఎక్కడమే ఒక ట్రెక్ లాగా ఉంటది. టూ వీలర్ అయినా, కార్ అయినా సరే. ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఎంత బాగుంది అంటే అండ్ ఇంకోటి ఏంటి, ఇక్కడ నాకు ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ జరిగింది. నా ఫోను, నా గోప్రో బాక్స్ కోతి ఎత్తుకెళ్ళి ఒక లోయలో పడేసింది. ఇప్పుడే స్టంట్ చేసి దాన్ని తీసుకొని బయటికొచ్చాను. చాలా బాగుంది ఆ ఎక్స్‌పీరియన్స్. నెవర్ ఫర్గెట్. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అద్భుతమైన టెంపుల్ 1916లో కట్టడం జరిగింది. ఒక పర్సన్ అతను 41 రోజులు స్వామివారికి దీక్ష చేసి తర్వాత ఆయన కళ్ళలో కనిపించి ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గుట్ట మీద వచ్చి ఇంత అద్భుతమైన కట్టడం ఎలా కట్టారు. అండ్ ఈవెన్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ రాళ్ళు అండ్ ప్రతి రాయికి నామాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఈ టెంపుల్. మీరు కూడా విజిట్ చేయండి విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఒక్కసారి పైకి ఎక్కిన తర్వాత సిటీని చూస్తే వావ్ ఎంత బాగుంది. మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడెక్కడో బయట సిటీ అవుట్స్కట్స్లో ఉన్నామా లేదంటే వేరే ప్లేస్లో ఉన్నామా అనిపిస్తుంది. అంటే ఒక హిల్ స్టేషన్, ఒక చిన్నపాటి హిల్ స్టేషన్ ఇది. ఎక్కిన తర్వాత మీరు ఆ ఫీల్ని అంటే లైక్ ఆ ఆల్టిట్యూడ్ ఫీల్ని, ఆ హైట్ని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ శివ.